నమస్తే, వెల్కమ్ టు పవన్ స్వీర యూట్యూబ్ ఛానల్. సీత పయనం సినిమా ఇప్పుడు చూడడం జరిగింది. సినిమా విషయం మాట్లాడుకుంటే ఈ సినిమాలో హీరోగా నిరంజన్ గారు, హీరోయిన్గా ఐశ్వర్య అర్జున్ గారు, అదేవిధంగా సినిమా డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ అన్ని కూడా అర్జున్ సర్జా గారు. అద్భుతంగా సినిమా బాగుంది అన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. అంటే ఈ సినిమాలో జీరో వల్గారిటీ, జీరో వైలెన్స్, నో రొమాన్స్, నో ఐటమ్ సాంగ్స్, అంటే అసలు బ్లడ్ కనిపించమంట, నో బ్లడ్, ఓన్లీ లవ్ అండ్ ఎమోషన్స్ మీద సినిమా రన్ అవుతుంటది. చాలా క్రేజీ అనిపించింది. ఈ సినిమాలో నాకు 2 పాయింట్లు బాగా నచ్చింది. అంటే ఒకటి, కుందెలతో ఫైట్ సీన్ ఉంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అదొక సీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే గోమాతకు సంబంధించినటువంటి ఆ టైంలో ధ్రువ సజ్జా వచ్చిన ఆ సీను, ఆ క్యామియో రోల్ చాలా క్రేజ్ అనిపిస్తుంది అనమాట. అది కానీ అర్జున్ సజ్జా వచ్చినప్పుడు టైమింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్, బెత్తిరి సత్యం వీళ్ళైతే చాలా అవుట్ అండ్ అవుట్ గా చేశారని చెప్పొచ్చు. మన ఉపేంద్ర కొడుకు అయినటువంటి నిరంజన్ గురించి మాట్లాడుకోవాలి. తను డాక్టర్ బాబుగా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. సో ఉపేంద్ర కొడుకు నిరంజన్, అదేవిధంగా అర్జున్ కూతురు మన ఐశ్వర్య. సో ఇద్దరు జోడిగా చాలా చక్కటిగా చూడముచ్చటంగా అనిపించింది. సినిమాలపై అయితే ఒక్క నెగిటివిటీ లేదు, ఎటువంటి వల్గాటి లేదు, ఎటువంటి 1 సెకండ్ కూడా అరే ఇక్కడ డిస్టర్బ్ అయిన ఫీలింగ్ మనకు కనిపించదు అనమాట. అంత కనెక్ట్ అవుతుంటాం. సినిమా అయితే చాలా చాలా, అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఎంత మంచిగా తీసారంటే న్యాచురల్ గా అట్లా నిజంగా నిజంగా జరిగిన ఫీలింగ్ అనిపిస్తమాట. అది కూడా చాలా బాగుంది. ఫ్రేమ్స్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. అనూప్ రూబెన్స్ ఎంత చక్కగా వాయించాడు అంటే అంత చక్కగా వాయించాడు. సో ఎటకెళ్ళకి అయితే సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది భయ్య. సో ఇట్లాంటి సినిమాని మనం చెప్తున్నా, ఈ శివరాత్రికి ఫ్యామిలీతో వెళ్ళి జాగరణ చేసుకునే మంచి సినిమా ఏదంటే సీత ప్రయాణం. సో ఈ సినిమా సీత ప్రయాణం పెట్టడానికి కారణం ఏంటంటే సినిమాలో హీరోయిన్ పేరు సీత. సో సీతకు వచ్చిన ప్రయాణం ఎలాంటిది అంటే ఒక జర్నీలో జరిగినటువంటి కథ ఇది. ఈ కథను బేస్ చేసుకున్న సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇది ప్రతి ఒక్కరి కూడా అరే మంచి మెసేజ్ తోని ఒక ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే సినిమాలు చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాకి రండి. ప్రతి ఒక్కరు కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఆ విషయాలపై సినిమా అయితే చాలా చాలా బాగుంది. అర్జున్ సర్జా గారికి మంచి కంబ్యాక్. ఈ సినిమాని మరి విశ్వక్సేన ఎందుకు వద్దనుకోవడం తెలియదు, కానీ విశ్వక్సేన వచ్చిన రోజే ఈ సినిమా రావడం జరిగింది. సో విశ్వక్సేన అన్న సినిమా అంత ఆడలేకపోయినప్పుడు కూడా సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ వెళ్తుంది. ఆ విషయాలపై సీత ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా జెన్యూన్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. నేను ఈ సినిమాకి 5/3.8 ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.